సైబరాబాద్ లో 10 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకున్నారు. ఈ కేసుపై పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది తీసుకొని ఇక్కడ కట్ చేసినాడు. ఫస్ట్ టైం సార్ వీళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఏమైనా సార్ అది వెరిఫై చేయాలి వెదర్ అక్కడ ఆఫెన్సెస్ ఉన్నాయా. నేమ్ ఇచ్చాను ఐ థింక్ ఉన్నాయి సార్, ఉన్నాయి. ఒకసారి ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. నేమ్ ఇచ్చాను అక్కడ రాజస్థాన్ లో ఆఫెన్స్ ఉన్నాయి, అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసు సేమ్ ఎన్డీపీఎస్ కేసు. He is inside is what this person is telling, and he is telling we have to verify whether they are the same person or not, and whether how is he linked and whether he is in the same. Apparently he is in the same offence, arrested in Jodhpur jail. ఇంకా చూడలేదు ఆయనకు అసలు మేము ఇంకా టచ్ లో ఈ రోజు we'll have to team out there and verify all that. సార్ కామన్ హెరాయిన్ అమ్మకం ఎలా ఉంటుంది సార్? లైక్ గ్రామ్స్ ఇలా ఉండి గ్రామ్కి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత అవ్వచ్చు సార్? మీరు మ్యాథ్స్ ఇప్పుడు అందరు ఎవరు స్ట్రాంగ్ ఇక్కడ ఉన్నారు కనుక్కోవాలి. సార్ ఇప్పుడు మనం కొకైన్ లాంటివి చూస్తుంటే 7,000 రూపీస్ పర్ 12,000 రూపీస్ 7 crores by 1 kg 7,000. నా మ్యాథ్స్ కరెక్ట్ ఉంటే సార్ డ్రగ్స్ వాడకూడదని చెప్పి మీరు ఇంత తెలంగాణ పోలీస్ ఇంత ప్రమోట్ చేస్తున్న అవేర్నెస్ తీసుకొస్తుంది. అయినప్పటికీ కూడా ఇంత కాస్ట్లీ డ్రగ్స్ కూడా తీసుకొస్తున్నారంటే అంత బడబాబులు వీళ్ళే ఉంటారు సార్. అంటే పోలీసుల భయం తగ్గుతుందా? డ్రగ్స్ వాడినా కూడా మీరు నోటీస్ ఇచ్చి పంపించేస్తారు అనేటువంటిది ఉంటుందా? అసలు మీరు యాజ్ ఎ కమిషనర్ గా ఏం చెప్తారు ప్రజలకు? మేము ప్రజలకి ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు మారదు కదా. డ్రగ్స్ వచ్చినా రాపోయినా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు. It is definitely something which has to be avoided in all circumstances by any person, whether it's a student or person or whatever, whichever ఏమున్నా they should avoid it. And information ఉంటే చెప్పాలి. Just because మనకి డ్రగ్ దొరుకుతుంది అంటే that's a good thing that efforts are being put in and that people are aware, input ఇస్తున్నారు, చెప్తున్నారు. అది ఒక మంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్ఐఆర్ ఫ్రీగా రిజిస్టర్ చేస్తే క్రైమ్ పెరిగిపోతుందా ఆర్ ఎఫ్ఐఆర్ చేయకపోతే క్రైమ్ తగ్గిపోతుందని చెప్పలేం కదా. మనం క్రైమ్ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టాలి. ఎలాగైనా ఎఫ్ఐఆర్ కడితేనే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి వస్తుంది, అఫెండర్ ఇన్వెస్టిగేషన్కి వస్తాడు. వీ షుడ్ నాట్ షై అవే ఫ్రమ్ దట్ ఏదో ఉంది ఆర్ ఉంది. సో అలా ముందు సైబర్ క్రైమ్ చాలా తక్కువ రిపోర్ట్ అయ్యేది, ఇప్పుడు thousands లో రిపోర్ట్ అవుతుంది. సో దట్ డజంట్ మీన్ దట్ వర్క్ కావటం లేదు ఆర్ అలా కాదు. దేర్ ఈజ్ అంత ఉంది. అది ఇప్పుడు వరకు రిపోర్ట్ తక్కువ అయ్యేది, ఇప్పుడు ఎక్కువ అవుతుంది. యూజ్ కూడా ఎక్కువ అవుతుంది మనకి. అలాగే డ్రగ్స్ కూడా ప్రెవలెన్స్ ఉంది, బట్ దానికి రిపోర్టింగ్, ఇన్వెస్టిగేషన్, సీజర్స్ ఇంకా మంచి పబ్లిక్ చెప్తున్నారు, మేము పట్టుకుంటున్నాం. ఇంకా ఇది ఇట్స్ అ గుడ్ థింగ్.